అంటే నాతో పెట్టుకుంటాడు వీడు. ఇదే ఇల్లు. లెక్కల్లో చిన్న పొరపాటు. ఇది 70,000, ఇల్లు చూపించాక 10,000 ఇస్తాన్నారు. మరి అది ఇస్తానులే బాయ్, ముందు అమ్మాయిని తీసురా. అమ్మో, అదంతా మీ వాళ్ళ పనే. వాడు పై తిరుపతికి వెళ్ళాడు. వాడు వచ్చేలాగా లోపలికి వెళ్ళి పని కానిచ్చాడు. కొందరు ఇట్టేలండి, కొందరు అట్టేలండి, కొందరు వెనక నుంచి వెళ్ళండి. అది పీకుతుంది, లాగుతుంది, రక్కేస్తుంది. జాగ్రత్త. వెళ్ళండి 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 వెళ్ళండి. అమ్ము, ఆ 10,000 ఇస్తానంటాడో ఎగ్గొడతానంటాడో ఏమో. ఇవన్నీ మంచి నోట్లేనా? దొంగ నోట్లు కాదు కదా. అమ్ము, ఈ ఇంట్లోనే ఉందాను. ఒకసారి లోపలికి వస్తావా? ఏమన్నా బెట్టు చేస్తుందా? చెప్తాగరా. పదా చంపేస్తాం. సార్, ఆ 10,000తో పాటు ఒక 5,000 ఎక్స్ట్రా అవ్వచ్చు కదండి. అలాగే ఇస్తాను. ఎప్పుడైనా మీ ఇంట్లో అమ్మాయిలు పోతే నాకే చెప్పండి సార్, నేనే పట్టిస్తుంటాను. అలాగే అలాగే పద. తలిపేశారేంటి? అమ్మో! అయ్యో! అయ్యో! అమ్మా! అమ్మా! అయ్యో! అసలు ఇలాంటి కేసులు తీసుకోకూడదు. అటెంప్ట్ టు మర్డర్ కదా. ఫోన్లే మాకు కూడా పేషెంట్ లేరు కదా అని తీసుకున్నాం. అసలు ఇది బాడీయా బాయిలరా? వచ్చావా? చచ్చానా బతికానా అని చూడ్డానికి వచ్చావరా? రారా, నువ్వు దాన్ని ఎక్కడ దాచావో తెలుసుకుందే నేను చావనరా. రే నేత్ర, నేను చెప్పేది వినరా. నేను విన్నావు. నేను ఆసుపత్రి నుంచి వచ్చేలాగా దాన్ని వాళ్ళకి అప్పచెప్పేసి డబ్బు కొట్టేద్దాం అనుకుంటున్నారా? కానీరా, కానీ అసలు కదలకూడదు అంటుంటే పడుకో. నేను కదలట్లేదమ్మా. వీడే నన్ను ఆపాదమస్తం కదిలించేస్తున్నాడు. అబ్బా, ఒరే ఆవేశపడకరా. నేను పడతాను. ఎరా, నువ్వు ఆ పిచ్చిదాంతో కలిసి తిన్న తిండి నాది, కట్టిన బట్ట నాది, చేసిన ఖర్చు నాది. చివరికి నీ కారణంగా వాళ్ళు చిత్తగొట్టిన చెయ్యి నాది, ముక్కు నాది, బుర్ర నాది. నేను ఆవేశపడకూడదా? ఒరే, నేను సీరియస్ గా మాట్లాడాలనే వచ్చానురా. ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. నాకేం బాధ లేదు. ఇలా జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వేం దొంగ బాధలు పడక్కలేదు. వెళ్ళు. బావా, నా మాట విను. విన్ను. దయచేసి చెయ్యను. ప్లీజ్ ప్లీజ్ అను. ఒరేయ్, ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడు మరొకడు. ఆ సామెత నువ్వు విన్నావా? వింటే నిన్ను చూస్తుంటే అది నిజం అనిపిస్తుందిరా. ఇక్కడ నేను చెయ్యికి దెబ్బలు తగిలి ఏడుస్తుంటే అక్కడ నువ్వు ఆ పిల్లతో కులుగుతున్నారా? చచ్చే, స్నేహితుడివి కదా అని పరామర్శించడానికి వస్తే నీ బుద్ధి ఇంకా ఇలాగ ఉంటుంది అనుకోలేదు. గుడ్ బై. పోరా. అయ్యా, మీ గొడవ నాకేం అర్థం కాలేదు. ఎంతకీ ఎవరిల్లు కాలిపోయింది, ఎవరు సుట్టకి నిప్పడిగారు? ఆ శేవ సుట్ట లంకాకు సుట్ట? శేవ సుట్ట అయితే అది పట్టి సేవదా, లంకాకు సుట్ట అయితే అది బొబ్బర్లంకదా? ఎంతకో ఆ సుట్ట అంటుకుందా? అంటుకోపోతే నేను అంటించనా? అంటించు, నా నెత్తికి అంటించు. పాపాయా, అందరూ నాకు తలకొరి పెట్టేవాళ్ళు చేరారు. తల కొరుగు పెట్టడానికి అగ్గిపెట్టి చాలదు, కిరసనాలు కూడా తెస్తాను. ఇదేమిట్రా? చికెన్. ఓహో, చికెనా? గురుభ్యో నమః. అదేంటి సావే? వారు నాకంటే వయసులో పెద్దవారుగా ఉన్నారు. అందుకని ఆ ముద్ర సిక్కిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను రా. రే, నా సొమ్మిలా తగలేయడానికి కదరా నువ్వు నా దగ్గర పనులు చేరింది? ఇదేనా ఇంకేమన్నా తినడానికి ఉందా? ఉంది, తీసుకొస్తా. ఏమిట్రా ఇది? ప్లస్ పిస్సా? ఓహో, రే, నీ దగ్గర గ్యాలమేనా ఉందా? అదెందుకండి? ఎందుకంటే ఇది ఇంకా ఎగిరెగిరి పడుతున్నట్టుంది. గ్యాలం వేసి పట్టుకుని వండుకు తింటాను రా. రే, ఇదేనా ఉడికిందా, చచ్చిందా, ఉప్పుందా, కారం ఉందా? ఎలా తినేది? ఇందులో ఉప్పు తక్కువ ఉందండి. ఉప్పు మిక్స్ చేస్తే సరిపోద్దండి. అయితే ఓ పని చేయరా. ఏంటండి? రోజు నాకు టేబుల్ మీద భోజనం పెట్టేటప్పుడు పక్కన ఓ 15 ప్లేట్లు పెట్టి వాటిలో ఉప్పు, కారం, పసుపు, చింతపండు, మిరపకాయలు, యాలుక్కాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వాటిని నూరుకోవడానికి ఒక బండ సదిగిలి పొయ్యే పెట్టరా. నేనే వాటిని నూరుకుని, నేనే పొయ్యి వెలిగించుకుని, నేనే వండుకు తింటాను. మరి గ్యాస్ సిలిండర్ ఎక్కడ పెట్టమంటారు? నా నెత్తి మీద పెట్టరా. చూసేది మొహమ్మంట. గుడ్ ఫేస్, గుడ్ ఫేస్, గుడ్ ఫేస్. యా. ఏంటా నువ్వు? సాంబారు నిన్నటిది. అయ్యో, ఏం డాక్టర్ అమ్మా, డబ్బులు గట్టిగా వసూలు చేశారే?
దెబ్బలు గట్టిగా కొట్టించుకొస్తే డబ్బులు కూడా గట్టిగానే వసూలు చేస్తాం. వచ్చే వారం కనిపించు, నీ హార్ట్ మీద డౌట్ ఉంది. ఆ, అసలు హార్టే లేకుండా అయినా బతుకుతాను కానీ చస్తే ఇంక హాస్పిటల్కి రాను. అమ్మా, ఉన్న డబ్బులంతా లోపలే ఊడ్చేశారు. మళ్ళీ ఇక్కడ గేట్ దగ్గర టిప్పా, ఇదిగో 10 పైసలు. ఆ, నమస్తే అన్నా. ఉల్లు కపట్ట రాజా బచ్చా కిదర్ హై? ఉల్లిపాయలు కొట్ట. రాజు ఉల్లిపాయలు కొట్టి ఎప్పుడు పెట్టాడు? టాక్సీ అమ్మేశాడా? वो कहाँ है? ఆ, వాడికి నాకు పెద్ద గొడవైంది. జగడా झगड़ा झगड़ा। तू मेरे से झगड़ा करेगा? यस। तू पागल है? हाय, मैं नेत्रानंदम स्टिल फोटोग्राफर. हाय, राजू नेनु डिस्कम डिस्कम दुश्मन. दुश्मन? हाँ, तू मेरा दुश्मन है? बड़ा बड़ा रास्केल दुश्मन. ऊपर का बच्चा राजू बच्चा किधर मिलेगा? बोलो मालूम बोलो मालूम. దీనికి హిందీ రావట్లేదురా బాబు. बोलो। గేదెంతున్నావు, దీనికి అర్థం తెలీదా? మాలూం. अगर वो मेरे को नहीं मिला तो मैं तेरे को मार डालूंगा। వెళ్ళి అరగంట కాలేదు, అప్పుడే వచ్చేసారేంటండి? ఈ హాస్పిటల్ కి నాకు అవినాభావ సంబంధం తల్లి. పడుకోండి, ఈసారి 1 మంత్ పడుతుందన్నారు డాక్టర్ గారు. అమ్మా అమ్మా పరమేశ్వర. కామధేను లాంటి టికెట్ బాబు, కామధేను లాంటి టికెట్. 10 లక్షల బహుమతి, అంబాసిడర్ కారు కూడా. దగా లేదు, మోసం లేదు. తిరుపతి కొండ మీద ఒకే టికెట్ ఉంది. ఓకే, కొట్టేసావయ్యా. కొట్టే కనబడు టిప్పిస్తా. ముందు టికెట్ డబ్బులు. ఓహో, కుప్పయ్య మామ ఏంటలుడు లాటరీ టికెటా? ఆహా, చాట్ అంత టికెట్ దీనికి తగలపోతే దేని తగలదు మామ. నంబరు VP 777522 ఉన్నవి 7 నంబర్లు, అందులో 3 ఏళ్లు, కొన్నది 7 కొండల్లో. మామ, ఈ టికెట్ ఖచ్చితంగా తగులుద్ది. నీ నోరు మంచిదేలా అల్లుడు. అదేంటి మామ అట్ట అడుగుతావు? రోజుకి 7 సార్లు 7 రకాల టూత్ పేస్ట్ తో నోరు కడుగుతాను, కావాలంటే చూసుకో. ఆహాహా, ఇది నోరు కాదు అల్లుడు, కొండ మీద గర్భగుడి. గోయిందా గోవిందా. అది సరే, పెద్ద ఆయనతో మాటలు కలిపావా? ఎక్కడా కదిలితే నా వెంట తోకలా ఉంటాడు కుప్పయ్య. వాడిని వదిలించుకుందే మా నాన్నకి నేను దగ్గర కాలేను. వాడు నీకు అడ్డవుతాడని నేను ముందే ఊహించాను. అందుకే వాడి పిల్లకోట పట్టాను. వాడిని ఇంట్లోంచి తరివేసే ఉపాయం ఒకటి ఆలోచించాను. చూడు, ఇది వాడు కొన్న కామధేను లాటరీ టికెట్ నెంబర్. వాడి చదువు అంతంత మాత్రమే. నువ్వు పంచి న్యూస్ పేపర్ పట్టుకుని ఈ నంబర్కి 10 లక్షల లాటరీ తగిలిందని వాడు వినేలా చదువు, అంతే. గోవిందా గోవిందా. భలే ఛాన్సులే, లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే. కుప్పయ్య తాత, ఏంటమ్మా? కామధేను లాటరీ రిజల్ట్స్ పడ్డాయి, చూసావా? వచ్చేసాయా? నేను మర్చిపోయాను తల్లి. కొంచెం నెంబర్ చూసి పెట్టమ్మా. ఏడుకొండలాడా, మా రాజాగారు నోటు మాట ఫలించాలి దేవుడా. ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు, ఒక అంబాసిడర్ కార్. అవునవును. టికెట్ నెంబర్ వి పి పి 7 7 7 7 7 7 5 5 2. 2 ఇంతవరకు ఉన్నాయా తాత? ఉన్నట్టే ఉన్నాయమ్మా. ఉన్నాయా? ఉన్నాయి. 2 2 0. 0 0 10 లక్షలు. పీ 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 పీ. రేయ్ రేయ్, ఏంట్రా అటు ఇటు చూస్తా అయ్యగారు పిలుస్తుంటే? ఏటా కాలు ఊపడం ఏంటి? 2 కాళ్ళు తీసేసానంటే 3 కాళ్ళు ఉండవు ఊపడాలు. తీ. నువ్వు జడ్జి గాడి కదా, నీ దగ్గర పనికొస్తే నోటికొచ్చినట్టు తిడతావా? గాడి చాకరీ చేస్తావా? నాకు లాటరీలో 10 లక్షలు వస్తున్నాయి, బిల్డింగ్ అమ్ముతా కొంటాను. నాకు కార్లు వస్తున్నాయి, నాకు బిల్డింగ్ వస్తుంది, నాకు 10 మనుషులు వస్తున్నారు. 10 మనుషులతో కొట్టిస్తా. అప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉంటావు, నా సొంత అంబాసిడర్ కార్లో వచ్చి నీకు జాంపండి పెడతా. డ్రైవర్, వీటికల్లా ఎక్కువ చేస్తాను, నువ్వు నాతో వచ్చాయి. ఈ కుప్పగారికి ఏదో పిచ్చి పెట్టట్టు కుప్పు గిప్పాల్లో ఉంటే డిప్పలు వేసిపోద్ది. కూర్చో, చేయొచ్చు. కప్పగింతుల కుప్పస్వామి చౌదరి శెట్టి నాయుడు గారు అను ఛేదించు. నీ ఇంట్లో పని నా నెత్తి మీద ఎకరా, నువ్వు ఇచ్చే జీతం నా ముక్కులో పొక్కురా. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, నీ ఇంట్లోంచి కుబేరుడు వెళ్ళిపోతున్నట్టే. నేను వెళ్ళాక నువ్వు పిచ్చెక్కిపోయి నీ ఇంటి గోడల మీద కుప్పు 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 అని రామకోటిలాగా కుప్పుకోటి రాసుకుంటావురా. నిన్ను నరికేస్తాను రాస్కెల్. నరక్కుండా నరాలు నవ్వులేస్తాను రా రాస్కెల్. ఏం కూర్చోరు ఏం కూర్చానా? ఆగో, ఇక్కడ కాదురా, నీకు దమ్ముంటే నైట్ సారా కొడతారా, అక్కడ చూసుకున్నా. నువ్వా నేనా? నిన్ను నరికేస్తాను రా. నిన్ను చంపేస్తాను రా. ఆగరా, ఆగరా. పరువు
ప్రతిష్ట. అయ్య బాబోయ్. అమ్మా, వచ్చేస్తుంది వచ్చే ఏమని పిలవాలి? నాన్న, డాడీ, స్వీట్ మ్యాన్, సార్. వద్దు వద్దు రచ్చపోద్దు రచ్చపోద్దు. అచ్చా రక్తం రక్తం. పాలండి. నువ్వా? ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద పెట్టు. ఒలిగిపోతాయి. అసలు ఈ వేళ పుట్టిన పాలు ఎవరు తీసుకురామన్నారు? మీరే కదా పడుకునే ముందు పాలు తెచ్చిమ్మన్నారు. అక్కడ పెట్టు. పిరికి వాళ్ళందరూ పడుకునే ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివితే రాత్రి కొరివి దయ్యాలు కల్లోకి వచ్చి కోలాటాలేస్తాయని మా అసలే మా దెయ్యం చెప్పింది. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏమిటి ఆలస్యం? ఎంతసేపు కూర్చోవాలి? అన్నం తీసుకురావడానికి ఏనుగంబర్ ఏమైనా కావాలా? ఆహా. ఈ ప్లేట్ ముందే పెట్టొచ్చుగా. అమ్మా ఏం భారం అమ్మా. ఏ గ్లాసు ప్లేట్ ఒకేసారి తీసుకొస్తే అలసిపోతావా? ఏమిటి మాట్లాడు? గొంతులో ఏమిటా కరకాయ పడిందా? ఏమిటిది? నీకు మోగా నాకు చెవుడా? యాపిల్. తెలుస్తూనే ఉంది. ఒక్కొక్కటే ప్రత్యక్షం అవుతుంది. అసలు భోజనం ఏది? ఈ రోజుకి ఇదే తిండి. ఏ అన్నం కూరలు ఉండేదా? లేదు. ఇది తిని మంచినీళ్ళు తాగి పడుకోండి. చాలకపోతే 2 ద్రాక్ష పళ్ళు ఇస్తాను. 2 ఆవగింజలు ఇయ్యి. అవి కాలిస్తే 4 ఇస్తాలే పాపం. ఏమిటో పొగరు? దేనికైనా ఓ హద్దు ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు చలాయించడానికి కాదు నీకు డబ్బిచ్చి పనులు పెట్టుకుంది. అయినా వంట చేయడానికి ఓపిక లేనంతగా ఏ కొండలు కొట్టి పిండి చేసావమ్మా? కొండలు కొట్టి పిండి చేసినా ఈ ఇంట్లో అంతా అలిసిపోరు తండ్రి. ఏ మాట మాట సమాధానం చెప్తున్నావా? చెప్పకపోతే నోట్ల కరకాయ అంటారు. చెప్తే జవాబులు చెప్తున్నానంటారు. ఎలా చావాలి? అబ్బాబ్బా, లక్షణంగా ఇంట్లో పని చేసుకునేవారు. అందుకే గొప్ప ఇంట్లోంచి పారిపోయాడు. ఆ వెధ పేరెత్తుకు. అసలు ఈ రోజు ఈ ఇంట్లో ఎందుకు వంట చేయలేదో నాకు ఈ క్షణం తెలియాలి. బియ్యం కడుగుతున్నప్పుడేమో స్నానానికి వేడి నీళ్ళు పెట్టమన్నారు. పెట్టేవా వేడి నీళ్లు? సన్నీళ్ళగా నేను దిమ్మనుకున్నాను. పెట్టబోతుంటే నూనె వేడి చేయమన్నారు. మరి అది చేయలేదే. ఎలా చేసేది? షాప్ కెళ్ళి సామాన్లు తెచ్చి పెట్టమన్నారు. సామాన్లు ఎక్కడ? షాప్ లోనే ఉన్నాయి. ఇల్లంతా శుభ్రం చేయకుండా కదలకూడదన్నారుగా. మరి శుభ్రం చేయలేదే. చేస్తుంటే అన్నం వడ్డించమని పెడబొబ్బులు. ఏం వడ్డించాలి? కడిగిన బియ్యం ఉన్నాయి, కావాలంటే అవి పెడతాను. అవి తీసుకెళ్లి నీ బాబుకి పెట్టుకో. మా బాబుకి పెడతానంటున్నది. యాపిల్ తినాలంటే యాపిల్. వాడు పోయాడు, దీనికి కొమ్ములు వచ్చాయి.